Hello, my subscribers. Again, welcome back to our channel. ఇట్లు మీ అనుతో నాని. ఇవాళ నా ఛానల్లో 2K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన వల్ల నేనైతే ఈ బీట్రూట్ పల్ప్తో స్వీట్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఈ పల్ప్ ఎక్కడి నుంచి వచ్చిందనేగా మీ డౌట్. ఇది నేను జ్యూస్ చేయగా మిగిలిన పల్ప్. సో దీంతో స్వీట్ ఇవాళ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ పల్పులో ఏమన్నా మెదగనివి ఉంటే తీసి పక్కన పెట్టుకుందాం. ఇదంతా క్లీన్ చేయగా పల్ప్ అయితే ఇలా రెడీగా ఉంది. ఓకే, దీని ప్రాసెస్ చూసేద్దామా? తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ బీట్రూట్ పల్ప్ అయితే ఇందులోకి వేసి వేయించుకుందాం. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుందాం. మీకు అవైలబుల్గా ఉంటేనే వేయండి, లేదా స్కిప్ చేయండి. ఇలా ఎందుకు వేస్తున్నానంటే మనకి బీట్రూట్ అనేది వెంటనే దగ్గర పడుతుంది. ఇప్పుడు కొబ్బరి వేగాక ఈ చిన్న కప్పుతో పాలైతే వేసుకుందాం. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ఏ కప్తో అయితే పాలైతే తీసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే వేసుకుందాము. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి. నేనైతే హాఫ్ అయితే వేస్తున్నాను. కొంచెంగా దంచి అయితే యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ అయితే తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇది ఫుల్లీ ఆప్షనల్ మాత్రమే. మీకు అవైలబుల్గా ఉంటే మాత్రమే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. నేను మిల్క్ పౌడర్ ఎందుకు తీసుకున్నానంటే నేను పంచదార హాఫ్ కప్ మాత్రమే వేశాను, ఫుల్ కప్ అయితే వేయలేదు. ఆ రిమైనింగ్ స్వీట్నెస్ కోసం మాత్రమే ఈ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేశాను. మీరైతే ఫుల్ కప్ పంచదార అయితే తీసుకోండి. అండ్ చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకొని దీన్ని దగ్గర పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాత్ర అయితే తీసుకొని అందులోకి కొంచెంగా దంచుకున్న జీడిపప్పు అయితే అడుగున వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ని అయితే దీని మీద వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని దీన్ని 1 to 2 అవర్స్ వరకు ఆరబెట్టాలి. ఇది నెయ్యిలో వేయించాం కాబట్టి మనకి 1 వీక్ వరకు అయితే స్టోర్ అయితే ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనకి బీట్రూట్ పల్ప్తో స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ అనుతో నాని.